20 మాసాలకి వెళ్ళి కొనసాగుతున్న పరిణామాలకు ఏదైతుందో ఇవాళ అది పరిష్కారం లేని సమస్యగా మారిపోయింది. మరి ఏదైతుందో మిత్రులు మహేష్ గౌడ్ గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ ఎవరు వచ్చినా కానీ ఏదైతుందో వారు వ్యక్తిగతంగా అభిమానం కానివ్వండి, పార్టీ పెద్దలుగా ఏదైతుందో అతను వీళ్ళ కాంగ్రెస్ పనులు కొనసాగడానికి కొరకు ఏదైతుందో మరి వారి అభిప్రాయం చెప్పి కొంత నన్ను సంయమనం పాటించడానికి వచ్చి ఉండొచ్చు. కానీ వాళ్ళ అసలు సమస్యకు పరిష్కారం అనేది వాళ్ళ దగ్గర లేదు, నా దగ్గర. ఇప్పుడు ఏమైనా సమస్యకు పరిష్కారం అనేది ఉండాలి. ఆ సమస్యకి ఏదైతుందో పరిష్కారం ఇవాళ ఈ ఊరడింపులకు వచ్చిన దగ్గర లేదు. సరే నన్ను అడిగినా నా దగ్గర కూడా లేదని చెప్పండి, టు బి ఫ్రాంక్. ఎందుకంటే అది దాటిపోయింది. అది దాటిపోవడానికి కారకులు ఎవరు కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పి అంటారు. నేను పార్టీ మారడానికి కొంత ఇబ్బందికరమైన ఒక అంశం. రేపు భవిష్యత్తు నేను రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా కానీ నాకు ఈ 4 దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ అనుబంధం, గౌరవం నేను ఏ మేరే పొందగలుగుతా కూడా నేను ఊహించలేనని చెప్పి అంటున్నాను. కానీ ఏది అవుతుందో ఇవాళ మరి పరిస్థితి అది ఊహించరాంది అయిపోతుందని చెప్పండి, చెప్పండి. కాబట్టి ఇంతవరకు 4 దశాబ్దాలుగా నన్ను వెన్నంటి కేవలం నియోజకవర్గానికి పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయిలో నా గౌరవం ఇనుమడింపజేయబడే విధంగా నాకు వెన్నంటి నిలిచినటువంటి ఒక నా రాజకీయ సహచరులు, వాళ్ళు ముఖ్యంగా చెప్పంటున్న అన్నాడుసే కార్యకర్తలు నేను అన్నా, వాళ్ళ నా కుటుంబ సభ్యులు అని చెప్పిన రాజకీయ సహచరులు అని చెప్పి అంటున్నా. బట్ ఫర్ దేమ్ టుడే ఐఎమ్ ఎట్ ది స్టేజ్ అని చెప్పి అంటున్నాయి. రాజకీయంగా ఒడిదుడుకులు, గెలుపు ఓటములు ఎన్నో చూసా. కానీ ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కానీ, ఎన్ని గెలుపోటములు ఎదుర్కొన్నా కానీ ఎన్నడూ కూడా ఏదైతుందో నా వెన్నంటున్నారు, నాకు ఆత్మస్థైర్యం చెప్పిండ్రు, మనోబలం అన్ని విధాలు సమకూర్చిందని చెప్పి అంటున్నా. ఇలా రాష్ట్ర స్థాయిలో ఏదైతుందో జగిత్యాల నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ పరంగా ఒక గుర్తింపు, ఒక ఐక్యతకి చిహ్నం జగిత్యాలు తీసుకుంటారు ఎవరైనా కానీ చెప్పండి. రాష్ట్ర స్థాయిలో జగిత్యాల నియోజకవర్గం ఐక్యత చిహ్నం తీసుకోవడం, అంత ఐక్యంగా ఇక్కడ పార్టీని రూపొందించుకోవాలని చెప్పి అంటున్నాడు. మరి ఇటువంటి పరిస్థితులలో సరే భవిష్యత్తు మార్గం, పయనం ఏ విధంగా ఉంటుంది, ఏది ఉన్నా కానీ మనిషికి కావాల్సింది రాజకీయంగా ప్రజాజీవితంలో గౌరవం కావాలి. ఆ గౌరవం పొందలేనప్పుడు ఎవరం కూడా ఏది ఇస్తుందో ప్రజా జీవితంలో కొనసాగడం అనేది సాధ్యం కాదు. ఇలా మనం రాజకీయ పోరాటం అనేది ఎవరైనా చేస్తున్నాం మనకు తెలియాలి. నేను చెప్పట్టాం ఒక ప్రత్యక్షంగా రాజకీయ పోరాటం చేయటం మనకు తెలుసు ఎవరైనా యుద్ధం చేస్తున్నాం సంగతి. మన పరిస్థితి ఏమైపోయిందంటే నువ్వు ఎవరైనా యుద్ధం చేస్తున్నావు తెలుస్తలేదు నీకు. స్వపక్షంతో యుద్ధం చేస్తున్నావా, విపక్షంతో యుద్ధం చేస్తున్నావా? ఇప్పుడు విపక్షంతో ఏది ఇస్తుందో మన పోరాటం రాజకీయంగా చేయవచ్చు, స్వపక్షంతో చేయలేం కదా. ఇక్కడ ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం అంటే స్వపక్షంతో పోరాటం చేసే పరిస్థితి ఏర్పడుతుందంట. మనసు అంగీకరించదు, నాకు మనసు అంగీకరించదని చెప్పి అంటున్నా. సరే మొన్నటి మున్సిపల్ ఎన్నికలు విధిలేని పరిస్థితులలో స్వపక్షాన్ని విభేదించి పోరాటం చేసే పరిస్థితి ఏర్పడ్డది. ఐ ఫర్దర్ డజంట్ వాంట్ సచ్ సిచ్యువేషన్. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఏర్పడ్డ ఒక పరిస్థితి మళ్ళీ ఏర్పడడం నేను కోరుకోవటం లేదు. మరి ఎక్కడున్నా మన విపక్షంతో మనం పోరాటం చేస్తాం, రాజకీయంగా కానీ ప్రజా జీవితంలో ఏదైనా కానీ. స్వపక్షంతో పోరాటం చేయడం అనేది ఎవరు కోరుకోము. అటువంటి పరిస్థితి ఏర్పడకూడదు చెప్పండి. అటువంటి పరిస్థితి ఏర్పడడంతో వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మరి నాకు ఇంత అండగా నిలుస్తున్న కార్యకర్తలు అంటే నేను ఇప్పుడే అన్నగా నేను నా సహచరులు అని చెప్పాను. నేను నా సహచరులు, కుటుంబ సభ్యులు ఏదైతుందో వారికి నేను నా జీవితకాలం నేను రుణపడి ఉంటా. నా గౌరవంతో వాళ్ళ గౌరవం జోడింపబడి ఉన్నది. నా గౌరవంతో వాళ్ళ గౌరవం ఏదైతుందో జోడింపబడి, నా గౌరవం నిలబెట్టడానికి, నా తోడు నిలవడానికి ఏదైతుందో నా సహచరులు ఏదైతుందో ముందుకు వస్తున్న అందరికి నేను కృతజ్ఞునిగా ఉంటా. అందరినీ ఏదైతే కలిసిపోతాను చెప్పంటున్నాను. రేపు ఏదైనా కానీ ఏదైతే ఉదయం 10 గంటలకు అనుకుంటున్నాం బండారు గార్డెన్లో అందరం కూడా కలిసికట్టుగా నా నిర్ణయాన్ని నేను ప్రకటించబోతున్నా. మీ యొక్క తోడు, ఈ 4 దశాబ్దాల మీదకి అందించినటువంటి ఒక సహకారాలు, కలిసి ప్రయాణం ఏదైతుందో కొనసాగాలి, దానికి తోడు మీరు నిలవాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ దేవుడు ఏదైతుందో మనం దేవుడు శాసిస్తే మానవుడు అనుగ్రహించాల్సిందే తప్ప ఇంకా మిగిలిది ఏముండదో చెప్పాను. ఇది దైవ శాసనంగా నేను భావిస్తున్నా. ఆ దైవ శాసనాన్ని ధిక్కరించేటువంటి ఒక
ఆస్కారం మనం మానవ మాత్రమని చెప్పి అంటున్నాను. నేను దీన్ని దైవ శాస్త్రంగా భావిస్తానని చెప్పని నేను రాజీనామా చేసిన తర్వాత నియోజకవర్గంలో పర్యటిస్తారా? హౌ కెన్ ఐ కీప్ క్వైట్? ఆ యొక్క అభిప్రాయాన్ని ఏదైతుందో ప్రజలకు చేరవేయాల్సినటువంటి ఒక బాధ్యత నాపై ఉంటుంది. నేను ప్రజా యొక్క అభిప్రాయము వారి యొక్క మద్దతు పొందే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. తప్పకుండా గౌరవం ఉంది కాన్స్టిట్యున్సీ, తప్పకుండా ప్రజల్లోకి పోతా, ప్రజాక్షేత్రంలోకి పోతా. మీ రాజీనామాతో కాంగ్రెస్ పార్టీకి నష్టం ఏమైనా వాటిల్లుతుందా? సరే, లాభం నష్టం అని కాదే, కలిసి ఉన్న వాళ్ళు విడిపోతుంటే ఒకరు పోతుంటే ఎవరికైనా కొంత ఇబ్బందికరంగా భావిస్తారు. నేను నష్టం లాభం అని చెప్పాను కాదు కదా. నాకు ఎవరు కూడా కోరుకోరు. వాళ్ళు నాకు ఇంతమంది అభిమానులు ఉన్నరే, నేను రేపు ఏ ఒక్కరు కూడా నాకు దూరమైన కన్నా బాధ అనిపించదా? నాకు అందరూ నాతో కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటా. నేను అందరూ నాతో కలిసి ప్రయాణం చేయాలని కోరుకుంటా. నేను కానీ ఏదో నలుగురు ప్రయాణం చేయలేకపోతారు, అది నాకు ఇబ్బందికరమే కదా. మరి వాళ్ళ దృష్టిలో నా గురించి ఏముందో నాకు తెలియదు, కానీ నేనైతే కలిసి ప్రయాణం చేయాలని చెప్పని నిన్నటి వరకు భావించిన కాంగ్రెస్తోని ఇవాళ ఈ సిచ్యువేషన్ 15th నాడే తీర్చాయి. ఇప్పుడు సచిన్ సావంత్ ఎవరైతే సెక్రటరీ గారు వచ్చిండ్రో, నేను వారు 15th Feb చెప్పాను. నేను మున్సిపల్ ఎన్నికల చైర్మన్ ఎంపికకి సంబంధించి ఏదైతుందో నా అభిప్రాయం చెప్పాను. నేను అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుంది, కాంగ్రెస్ పార్టీకి అనుబద్ధంగా మొదటి నుండి ఎవరినో వాళ్ళు చేస్తే బాగుంటుంది, క్రమశిక్షణకు కట్టుబడి ఉన్నటువంటి ఒక నాయకులు చేస్తే బాగుంటుంది సూచించాను. సరే, అల్టిమేట్గా డిసిషన్ ఏది ఉన్నా కానీ ఐ విల్ అబాయిడ్ బై ఇట్ అని చెప్పాలి. అల్టిమేట్గా డిసిషన్ ఏది ఉన్నా ఐ విల్ అబాయిడ్ బై ఇట్. కేవలం కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపికైన వారితో కాకుండా వారితో పాటుగా నేను సమర్థించిన ఇండిపెండెంట్లు కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయం కట్టుబడి ఉంటారు. కానీ తదుపరి భవిష్యత్తు నా నిర్ణయం ఏ విధంగా ఉండబోతుందో నేను కూడా మరి ఊహించే పరిస్థితుల్లో లేను. దీని తదుపరి నేను తీసుకోబోయే నిర్ణయం ఏ విధంగా ఉంటుందో నేను ఊహించే పరిస్థితులు లేదు. ఇట్స్ ఓన్లీ లెఫ్ట్ టు మై ఫేట్. ఇవాళ విధికి నేను వదిలేయాల్సి వస్తుంది. ఇలా కర్మ సిద్ధాంతం, కర్మ ఎటు తీసుకెళ్తుందో నాకు తెలియదు. బట్ నా నిర్ణయం మాత్రం ఏదైతుందో నేను అప్పుడే చెప్పాను. నేను వాళ్ళ సెక్రటరీకి చెప్పా, ఈ మున్సిపల్ చైర్పర్సన్ ఎంపిక వరకు మాత్రం ఏదైతుందో తప్పకుండా పార్టీ నిర్ణయం కట్టుబడి తదుపరి ఏదైతుందో ఆ నిర్ణయం ఏ విధంగా ఉంటుందో నేను కూడా ఊహించే పరిస్థితులు లేను. మీరు కూడా దయచేసి ఏదైతుందో నా నిర్ణయం ఏ విధంగా ఉంటుందో మీరు ఊహించకండి. చెప్పి రాజీనామా చేసినాక మిత్రులు అని ప్రజాక్షేత్రం పోతా ఉన్నారు. ప్రజాక్షేత్రం పోయిన తర్వాత ఏముంటుందో చూద్దాం. మీరు ప్రజా సేవ చేయడానికి రాజకీయ పార్టీ అండ ఉంటే బాగుంటుంది, ఎవరైనా భావిస్తామని. ఎట్లుంటుందో చూద్దాం బాబు.